నమస్తే సకులు. మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు అత్తయ్య. బంగారం లాంటి కొడుకువి, పైగా డాక్టర్వి. నీవు ఉండగా ఆమెకేం లోటు? ఎంతలో నయం చేస్తావు కనుక. నాకు నీవు చేసే ఉపకారం ఒక్కటే, హేమని బాగు చేస్తే చాలు. జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాను. అంతకంటే ఎక్కువేమీ కోరను. నా వల్లే ఆ పిల్ల దురదృష్టవంతురాలైందని నా బాధ. నా శని అంతా ఆ పిల్లని పట్టుకుందా అని నా కోత. నువ్వు వేరే చెప్పాలా అత్తయ్య? హేమకు తప్పక నయమవుతుంది, కానైతే కొంత టైం తీసుకుంటుంది. నువ్వు రుణపడడం ఏమిటి? మేమే రుణపడి ఉన్నాము. నువ్వు అసలు ఇంటికి రా. ఆహా, ఇప్పుడు కాదు అంది తల ఊపుతూ. వేణు ఎంత బలవంతం చేసినా ఆవిడ వారింటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఆ పరిస్థితిలో మరింత బలవంతం చేయలేక ఆమెను హోటల్కి తీసుకెళ్ళి కాఫీ టిఫిన్ ఇప్పించి బస్సు ఎక్కించాడు. నువ్వు కనపడ్డావు, కొండంత ధైర్యం వచ్చింది. మా కష్టాలకు గట్టెక్కినట్లే అనిపిస్తోంది బాబు. హేమ జాగ్రత్త అంటూ చెయ్యి ఊపింది. విషయాలన్నీ విన్నాక వేణు మనసులో లేదు. తామే ఏదో ఒక విధంగా అత్తయ్య వాళ్ళ కష్టాలకు కారణమా? అత్తయ్య మాటల్లో అబద్ధాలు అతిశయోక్తులు ఉన్నట్లేదు. అత్త కష్టాలతో కృంగిపోయినట్టుగా ఉంది. అత్త కష్టాల్లో ఉన్నట్లు హేమ పరిస్థితే చెప్తోంది. వేరే నిదర్శనం కావాలా? ఆవిడకు హేమ పట్ల నిజమైన ప్రేమ ఉన్నట్లే ఉంది. సవతి తల్లి పెట్టే బాధల వల్ల హేమ ఇలా అయిందేమో అని అసలు అనిపించదు. అసలు హేమ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయినట్లు? అసలు కారణం ఈమెకి తెలిసినట్లు లేదు. ఆమె చెప్పినవి ఆమె ఊహ మాత్రమే అయి ఉంటుంది. అక్కడ ఏమైంది? హేమ మోసపోయి ఉంటుందా? సినిమా అంటే సరదా లేని అమ్మాయి సినిమాలలో నటించాలని ఎందుకు అనుకుంటుంది? అసలు వాడెవరో, ఏ మోహంలో పడి మద్రాసు వెళ్ళిందో? పిచ్చి ఎక్కగా వాడెవరో తెలివిగానే అడ్రస్ తెలుసుకుని అప్పచెప్పి వెళ్ళాడు. పిరికివాడే, కొంత మంచివాడే అని చెప్పుకోవాలి. లేకుంటే చంపి ఏ సముద్రంలోనో తోసి పారేసి ఉన్నాం. మొత్తం మీద హేమ మోసపోయి ఉంటుంది. అది ఏ రీతిలోనో తెలుసుకోవాలి. హేమ నుంచి డాక్టర్గా కొంతైనా సమాచారం రాబట్టాలి. ఇంతవరకు ఏ బాధల బందీ లేకుండా కులాసాగా గడిపాడు. తండ్రి లేకపోయినా తల్లి చాలా ప్రేమగా శ్రద్ధగా సాకింది. తాను బుద్ధిగా చదువుకున్నాడు. మామయ్య గురించి వివరాలు తనకి వివరంగా తెలియవు. ఆ తల్లి ఎంతమాత్రం తెలియనివ్వలేదు. మామయ్య భాగ్యవంతుడై ఉంటాడని, అందుకే డబ్బు పంపిస్తున్నాడని అనుకునేవాడు. ఎప్పుడైనా మామయ్యను చూసి వస్తానమ్మా అంటే, అంత పని చేయకు, మామయ్యకు రెండవ భార్య మంచిది కాదు, అసలు పని చెడుతుంది, సమయం వచ్చినప్పుడు మామయ్యే మన ఇంటికి వస్తాడు అని అడ్డగించేది. ఆ సమయం ఎప్పుడో తనకి చెప్పలేదు. ఇంతలో మామయ్య పోవడం, ఆ ఇంటితో బంధం తెగిపోవడం జరిగింది. మామయ్యకు చక్కని కూతురు ఉన్నట్లే తెలియదు తనకి. తొలి భార్యకు కూతురు ఉంది, కానీ రాకాసి, అది మనకి హత్తదు అనేది అమ్మ చెప్పిన దానికి, ఇప్పుడు అత్తయ్య చెప్పిన మాటలకి, ఆమె ఉన్న పరిస్థితికి ఎక్కడా పొంతనలేదు. అమ్మ ఏదో దాచిపెట్టి ఉంటుంది. ఆవిడకు ఈవిడకు ఏవో గొడవలు జరిగే ఉంటాయి. అమ్మ దాచిపెట్టింది, అత్తయ్య దాచలేదు. తను చేసింది పొరపాటు వల్ల ఇలా అయిందని అంటోంది. ఆమె చిత్తశుద్ధిని శంకించడానికి లేదు. వారి పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. అయితే అమ్మ పుట్టింటి పరిస్థితి పట్టించుకోకపోవడానికి, దాచిపెట్టడానికి కారణం ఏమై ఉంటుంది? ఆలోచనల బరువుతో వేణుకి తల వచ్చింది. తల్లిని దుర్మార్గురాలుగా ఊహించలేకపోతున్నాడు. అమ్మకు అసలు వీరింత దుస్థితిలో ఉన్నారని తెలియదేమో. ఏదో కోపంతో, మాట పట్టింపుతో వీరిని విస్మరించి దూరం చేసుకుని ఉండవచ్చు. ఇంతలో మామయ్య పోయి ఉండవచ్చు. ఇంకెందుకు అని విరక్తి చెంది ఉండవచ్చు. ఇలా భావించాక కాస్త తేలిక పడింది మనసు. ఈ ఆడవాళ్ళ మధ్య ఏవో ఒక మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. స్పర్ధ చిన్నదే కావచ్చు. అజ్ఞానంతో వీళ్ళు దాన్ని గట్టిపరుస్తారు. ఒకరి పచ్చగా ఉంటే ఒకరికి గిట్టదు. అసలు అనేక సంసారాలు నరకప్రాయం కావడానికి స్త్రీలే కారణం. స్త్రీలు నిస్సహాయులే కాదు, అజ్ఞానులు కూడా. అమ్మ నుంచి అసలు రహస్యం రాబట్టాలి. ప్రస్తుత పరిస్థితిలో ఉన్న ఆమెను మానసికంగా బాధించడము అంత మంచిది కాదు. ముందు హేమ సంగతి తేలాలి. మతిభ్రమించడానికి గల ముఖ్య కారణం తెలిస్తే కానీ ఆమె ఆరోగ్యం కుదుటపడదు. ఇప్పుడు అత్తయ్య ఇచ్చిన ఆధారం వల్ల విషయం సులువుగానే రాపట్టవచ్చని తేలిగ్గా ఊపిరి విడిచి ఇంటికి బయలుదేరాడు వేణు. తెల్లవారింది. లోకం కళ్ళు తెరిచింది. ప్రాణుల్లో చైతన్యం ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. పక్షులు తమ ఆహారాన్వేషణకై గూళ్ళు విడుస్తున్నాయి. కలకల ధ్వనులతో కబుర్లు చెప్పుకుంటున్నాయి. సూర్యుని బంగారు లేలేత కిరణాలకి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. గాలితో ఆకులు కబుర్లు చెప్పుకుంటున్నాయి. పరాచికాలు ఆడుతున్నాయి. దాని ఈలపాటుకి తల్లూపుతున్నాయి. దాని స్పర్శకి పరవశంతో నాట్యం చేస్తున్నాయి. హాస్పిటల్లో అంతా హడావుడిగా తమ కార్యకలాపాల్లోకి ప్రవేశించారు. కొందరు తోటలు, దారులు శుభ్రం చేస్తుంటే కొందరు గదులు శుభ్రం చేస్తున్నారు. అన్నపూర్ణలో వేడివేడి ఇడ్లీలు, కాఫీలు తయారవుతున్నాయి. వారంలో 2-3 రోజులు ఇడ్లీ,
తర్వాత ఉప్మా, తర్వాత పొంగలి ఇలా తయారు చేసి పేషెంట్స్కి పంపిస్తారు. చిక్కని కాఫీ ఇస్తారు. కొందరు ఆయాలు గబగబా వాటిని క్యారేజీల్లో సర్ది తట్టల్లో పేర్చి వార్డులోకి తీసుకుపోతుంటారు. కొంత మనసు కుదుటపడ్డ పేషెంట్స్ కూడా ఆయాలకి సహాయం చేస్తారు. అన్నపూర్ణలో కూరగాయలు అవి తరిగి సహాయం చేస్తారు. నా ఊరికే ఉంటే పని లేకుండా వారి మనసు మరింత చెడుతుందని వారు చేయగలిగిన చిన్న చిన్న పనులు చెప్పి వారిని మామూలు ప్రపంచంలోకి, కార్యక్రమంలోకి తీసుకువస్తారు. పేషెంట్స్ తాలూకు బంధువుల నిమిత్తం ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంది. స్టాఫ్ వగైరాలు కూడా ఆ క్యాంటీన్ వాడుకుంటారు. టీ, కాఫీ, ఇడ్లీ, పూరి వగైరా మామూలు హోటల్లాగా ఇక్కడ తీసుకోవచ్చు. ఇవి కాక చుట్టా, బీడీ, సిగరెట్, వక్కపొడి, పాన్ షాప్లో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయి. కవర్లు, కార్డులు కూడా ఉంటాయి. పేషెంట్స్ తాలూకు బంధువులు కొంత డబ్బు దీనికి కట్టి పెడతారు. పేషెంట్స్ కూడా ఏదైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. కవర్లు అవి తీసుకుని ఉత్తరాలు రాసుకోవచ్చు. ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఉంది. కొంచెం బాగున్నవారు అటు ఇటు తిరగవచ్చు. పుస్తకాలు అవి చదువుకోవచ్చు. బట్టలు లేదా వగైరాలు నేర్పుతారు. కొందరిని చూస్తే వీళ్ళకి పిచ్చా అని మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. అంత శుభ్రంగానూ ఆరోగ్యంగానూ ఉన్నట్లు కనిపిస్తారు. అంతకంటే చక్కగా మాట్లాడతారు. కొందరు అక్కడి బట్టలే ధరిస్తారు. కొంతమంది ఇంటి దగ్గర నుంచి వచ్చిన బట్టలు ధరిస్తారు. కొందరు తమ బట్టలు తామే ఉతుక్కుని శుభ్రం చేసుకునే తెలివిలో ఉంటారు. వీరి మనసులలో, వీరి జీవితాల్లో ఎక్కడో చిన్న అపశృతి, అంతే. వీరంతా చక్కని మనుషులు అనిపిస్తారు. ఆ చిన్న అపశృతిని సరిచేయడానికి ఇక్కడ ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కొందరికి పిచ్చి ఉనికి అయిపోతుంది. అది ఎన్ని రోజులైనా తగ్గదు. అటువంటి దీర్ఘరోగులు కూడా ఉన్నారు. వీరు తమ ఇళ్లకు వెళ్ళడానికే ఇష్టపడరు. ఇక్కడే ఉండాలనుకుంటారు. ఏమైనా పనులు చెప్తే చేస్తారు. చాలా అమాయకుల్లా కనపడతారు. ఓపీలో పని పూర్తి చేసుకుని తన ఆఫీసులోకి వచ్చారు సూపరింటెండెంట్. విజిటర్స్ రూమ్లో కొందరు ఆమెతో మాట్లాడడానికి వేచి ఉన్నారు. ఒకరిద్దరు ఆమె రూమ్లో ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలోనే ఆ రోజు చేర్చబడుతున్న ఒక నేరస్తుడు ఆమె రూములోకి పరుగున వచ్చాడు. అతడు గొలుసులతో బంధింపబడే ఉన్నాడు. కూడా పోలీసులు పట్టుకునే ఉన్నారు. వంటి మీద చిన్న డ్రాయరు, అంగవస్త్రం తప్ప ఏమీ లేవు. దొంగ సాధువులా ఉన్నాడు. శరీరం ఆరోగ్యంగా మంచి తేనె రంగులో తేజస్సుగా ఉంది. అతను పిచ్చి బలంతో పరుగున విసురుగా ఆమె టేబుల్ దగ్గరికి వచ్చాడు. గొలుసులతో పాటు పోలీసులు అతన్ని గట్టిగా పట్టుకునే ఉన్నారు. కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. మేడం, నాకు పిచ్చా, నన్ను ఎందుకు ఇందులో చేరుస్తున్నారు అని హిందీలో రోషావేశాలతో అడిగాడు. అతని కళ్ళు అగ్నిగోళాల్లో ఉన్నాయి. అతని ఊపిరి పాము బుసగొడుతున్నట్లుగా ఉన్నది. ఆమెకు ఇవన్నీ మామూలు విషయాలే. ఆమె ఏమీ చెల్లించలేదు. గంభీరంగా తన కాగితాలు టేబుల్ ముందు కూర్చొని చూసుకుంటున్నారు. తలెత్తి ఒక నిమిషం అతన్ని చూసి, మీకు పిచ్చని ఎవరన్నారు? మీరు జైల్లో ఆహారం సరిగా తీసుకోకపోవడం లేదట, అందుకని ఇక్కడికి తీసుకొచ్చి చేరుస్తున్నారు అన్నది ఆవిడ. మేము మునీశ్వరులం, ఆహారం తీసుకోము, వాయుభక్షణ చేస్తాము. మాకు ధనకనక వస్తు వాహనాలతో పని లేదు. దైవధ్యానమే మాకు ముఖ్యం. నా సమజే అన్నాడు. అడవుల్లోని మునీశ్వరులైతే గాలి పీల్చి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవచ్చు. ఇక్కడ పట్టణాలలో అది కుదరదండి. తినాలండి తిండి అన్నారు. ఆవిడతో ఎలా అంతలో వాదించి చివరికి లొంగిపోయాడు. ఏదో సణుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్న అతన్ని తెచ్చి శ్రీకృష్ణలో పడేశారు. శ్రీకృష్ణ జైల్లో నుంచి వచ్చిన మతిస్థిమితం లేని నేరస్తులను అందులో ఉంచుతారు. సన్నగా పొడుగ్గా ఉన్న విశాలమైన గది. దాని ముందు వరండా. గదిలోకి గాలి వెలుతురు ధారాళంగా వస్తాయి. 2 వరుసల్లో మంచాలు, చక్కని బెడ్స్, పైన సీలింగ్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి. అందులోకి పెట్టేశాక ఆ సాధువు మరేం గొడవ చేయలేదు. సీలింగ్ కేసు చూస్తూ పక్క మీద కూర్చుని మంత్రాలు పఠిస్తున్నాడు. పోలీసులు ఆ వరండాలోనే వారిని కనిపెట్టుకుని రాత్రింబవళ్ళు అక్కడే పడి ఉండాలి. అందులోనే ఉన్న మరో పేషెంట్ పోలీసులను చూడగానే ముందుకు వచ్చాడు. వారితో తన కథ మొదలుపెట్టాడు. దానికి తుది మొదలు ఉండదు. తేల్చడు. పోలీసులను తిడుతూ ఆ పోలీసులకే తన కథ వినిపిస్తాడు. బంజరు భూమి బాగు చేసుకుని సాగు చేసుకుంటూ ఉంటే ఒక భూస్వామి ఆక్రమించుకొని ఇదేమని తిరగబడి గొడవ చేసిన కారణంగా పోలీసుల చేత పట్టించి తన్నించి ఇందులో పడేశారని చెప్తాడు. సేరు బియ్యం తినగలను, బస్తాలు అవలీలుగా మోయగలను. గవర్నమెంట్ వాడు ఇచ్చిన భూమి సాగు చేసుకుంటే బోల్డ్ భూమున్న సచ్చినాడు సాగు చేసుకొని ఇచ్చాడు కాదు అంటాడు. పోలీసులు వచ్చి తంతే మెజిస్ట్రేట్ వచ్చి వాళ్ళని తనను రక్షించాడు అంటాడు, విడిపించాడు అంటాడు. ఆ తర్వాత ఆ భూస్వామి రాంభజన ఏదో పెట్టి తనని చంపించాలని చూస్తే పారొచ్చి ఇంట్లో దాక్కున్నానని, గుమ్మం చాటున నక్కి వాళ్ళ కర్ర అడ్డం పెట్టానని
అదే కర్రతో తను చంపడానికి వచ్చినాడని తిరిగి కొట్టేశాడని, వాడేటయ్యాడో తనకి తెలదని, తన వంటి రైతుల హిందువులు బట్టి కరువు వచ్చిందని పోలీసు న్యాయాలు వీపు విరగదన్నాలని ఆ పోలీసులకు చెప్తాడు. తన్ని చంపడానికి వచ్చిన మనిషి కర్ర తిరగేసి బాదినందువల్ల అతడు చనిపోయాడు, కానీ హత్య నేరం మీద తన్ని అరెస్ట్ చేసి బంధించారని కానీ అతనికి తెలియదు. అంటే గుర్తులేదు. కానీ ఆ జరిగిన సంఘటన అతని మనసులో తీవ్రంగా ముద్రపడింది. పిచ్చివాడైపోయాడు. కరెంటు ట్రీట్మెంట్ చేసి డాక్టర్లు అతనికి మతి కుదురుపడ్డానికి వైద్యం చేస్తుంటే డాక్టర్లు కరెంటు పెట్టి తన బుద్ధి పాడు చేశారని, అందుకే తను జరిగింది చెప్పలేకపోతానని అటు నుంచి ఇటు చెప్తాడు. కొందరు పేషెంట్స్ మనసులో ఉన్న మూగబాధను పైకి చెప్పలేరు. అటువంటి మనసును బాధిస్తున్న కారణాన్ని తెలుసుకోవడానికి ఒక ఇంజెక్షన్ చేస్తారు. అది చేస్తే నిద్రమత్తు లాంటిది వస్తుంది. ఆ మత్తులో వాడు నిద్రలో మాట్లాడుతున్నట్లు మాట్లాడతారు. ఆ ఇంజెక్షన్ మందంతా ఒకేసారి ఎక్కించరు. డ్రాప్గా పావుగంట అరగంట ఇస్తూ పేషెంట్ ప్రశ్నలు వేస్తూ తనకు కావలసిన విషయాన్ని రాబట్టుకుంటారు. కొందరు రోగులు సహకరించి అన్నీ చెప్పేస్తారు. కొందరు సరిగా చెప్పలేకపోతారు. తనకు కావలసిన విషయాన్ని రాబట్టడానికి వేణు హేమకు ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి నిశ్చయించాడు. అదృష్టవశాత్తు లేడీ డాక్టర్ సెలవులో ఉండడం వలన హేమకు స్వయంగా వైద్యం చేసే అదృష్టం పట్టింది. హేమను తీసుకొచ్చి ఒక బల్ల మీద పడుకోబెట్టారు. హేమ మొదట్లో కంటే కొంత మెరుగ్గా ఉంది. కొన్ని టైముల్లో మామూలుగా ఉండి పేచీ లేకుండా సహకరిస్తుంది. కొన్ని టైముల్లో తన ధోరణి మరలా తనదే. హేను ఇంజెక్షన్ హేమ చేతికి ఇవ్వడానికి నరం కోసం ట్రై చేస్తున్నాడు. అబ్బా నొప్పి డాక్టర్. ఏంటి డాక్టర్, శరీరం అంతా గుచ్చుతావు, చేతిలో ముళ్ళకంప పెట్టుకున్నావా ఏంటి? పారేది మీ తోటలో ముళ్ళే కానీ పువ్వులు లేవా? గుచ్చి వెతికితే మనసు దొరుకుతుందా? ఎందుకు నన్ను చంపుతావు? అవునులే, చచ్చిన శవాలను కోసి చదువు నేర్చుకుంటారు. వాటికి ప్రాణమే ఉండదు, మనసు ఎక్కడుంటుంది? అందుకే మీకు మనసన్నా ప్రాణమన్నా తెలియదు, ఖాదరు లేదు. గుచ్చి చంపుతారు, చంపాక గుచ్చుతారు, కదలరు. అబ్బా ఉండు డాక్టర్, గాజు విరిగినట్లుంది, పుచ్చుకుంటోంది అని చెయ్యి లాగేసుకోపోయింది. పక్కనే ఉన్న నర్సు చెయ్యి కదపకుండా పట్టుకుంది. నరం దొరికింది. నర్సు వెళ్ళిపోయింది. బెడ్ పక్కనే ఉన్న స్టూల్ మీద ఇంజెక్షన్ ఇస్తూ కూర్చున్నాడు వేణు. హేమ నెమ్మదిగా నిద్రలోకి జారుతున్నట్టు మత్తులోకి జారిపోయింది. ఆమె కళ్ళు బరువుగా మూసుకుపోయాయి. హేమ అన్నాడు ప్రశ్నలు ఆరంభిస్తూ. చిన్నగా మూలిగింది. నువ్వు మద్రాసు వెళ్ళావా? అంది నీరసంగా నిద్రలో ఉన్నట్టు. నువ్వు కాదు, నిజంగా వెళ్ళావా? లేదు అంది మగతలోకి జారిపోతూ. హేమ నిద్రపోకు, ఇప్పుడు వెళ్ళానన్నావు అని కొద్దిగా చేతి మీద తట్టాడు. వెళ్ళాను. నీకెందుకు? నన్ను నిద్రపోని. ఎందుకు వెళ్ళావు మద్రాసుకి? సరదాకి. కాదు, నిజం చెప్పు. ఒక నిమిషం ఆగింది. చెప్పు అన్నాడు డాక్టర్ రెట్టించి. సినిమాల్లో చేరుదామని. చేరావా? లేదు. ఏ? చెప్పలేకపోయింది. నిద్ర ముంచుకొస్తున్నట్లుగా ఏదో పొడిగింది. మందులు డ్రాప్గా అవసరాన్ని బట్టి ఎక్కిస్తున్నాడు. నిద్రపోకు, మాట్లాడు అని ఆమె చేతి మీద తట్టి మెలకు తెప్పించాడు. నిన్నెవరో పుణ్యాత్ముడు తెచ్చి దిగబెట్టాడని మీ పిన్ని చెప్పింది నిజమేనా? పుణ్యాత్ముడా అని ఆవేశంలో అమాంతం లేవపోయింది. లేవకు, కథలకు, సూది విరుగుతుంది అని చటుక్కున ఒక చేత్తో ఆమెను పట్టుకొని పడుకోబెట్టాడు. ఇంకా ఇంజెక్షన్ అవ్వలేదా అని నిస్పృహగా వాలి కళ్ళు మూసేసింది. నిన్నే, నిద్రపోకు, మాట్లాడు అని మళ్ళీ తట్టాడు. ఎంత తట్టినా కొద్దిసేపు మాట్లాడలేదు హేమ. పోనీ పుణ్యాత్ముడు కాదు, దుర్మార్గుడు నిన్నేమైనా చేశాడా? చేశాడు. వేణు మనసు ఉద్విగ్నమవుతుంది. గుండె లయ తప్పుతుంది. ఊపిరి బిగపట్టాడు. చెప్పు, ఏం చేశాడు? మామూలుగా అడిగినట్లే అడిగినా అతని స్వరం కంపించింది. హేమ ఓ పట్టాన చెప్పలేకపోయింది. కొంతసేపు ఆగి, మగాడు చేసేదేదో చేసినట్లున్నాడు అంది తేలిగ్గా. ఏం, నీకు తెలీదా? లేదు. ఎందుకు తెలీదు? మళ్ళీ కాసేపు చెప్పలేక ఊరుకుంది. మందు అవసరం మేరకు డ్రాప్గా ఎక్కుతోంది. మాట్లాడు హేమ, నిద్రపోతావేమిటి అని చేతి మీద తట్టాడు. బావ కల్లోకి వచ్చాడు. బావెవరు? ఎప్పుడైనా చూసావా అన్నాడు చిన్నగా నవ్వుకుంటూ. చూడలేదు. మరి? నాన్న ఫోటో ఇచ్చాడు, బావ చదువుకుంటున్నప్పటిది. ఇచ్చి, వీడే పెళ్లి కొడుకు, నీ కాబోయే మొగుడు అన్నాడు. బావే కల్లోకి వచ్చి ఏదో చేశాడు అనుకున్నా. అది వింటూనే మనసు కలతబారింది. గుండె బరువెక్కింది. మనసు అల్లకల్లోలమైంది. ఒక చేదు నిజం గుండెని పిండి వేసినట్లయింది. జరిగినది ఆలోచనలో బొమ్మ కట్టి దృశ్యాలుగా కదిలిపోయింది. మనసు ఎంత కలతబారినా కర్తవ్య నిర్వహణ జాగ్రత్తగానే చేశాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.